ఏ ప్రొడక్ట్కైనా లైఫ్కైనా కొన్ని షరతులు వర్తిస్తాయి. ఈ షరతులు కొన్ని సొసైటీ పెట్టినవి ఉంటే, కొన్ని మన కస్టమైజ్డ్గా చేసుకునే ఉన్నాయి. కానీ షరతులు లేని జీవితం అయితే ఉండదు. సో వీళ్ళ షరతులు ఏంటి, ఆ షరతుల వల్ల మనకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ వచ్చిందో వీళ్ళ మాటల్లోనే విందాం. మనతో పాటు చైతన్య, భూమి, అక్షర, కుమారస్వామి గారు అండ్ వెంకీ మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్నా. ఏంటి మీసాలు గీసాలు పెంచి యాక్టర్స్ కదన్నా, ఏదో వేరే రోల్స్ కోసం పెంచాల్సి ఏదో 80స్కి వెళ్ళినట్టున్నావు లుక్ చూస్తుంటే. అలాంటిదే, మంచి రోల్ ఒకటి చేస్తున్నా, దానికోసం పెంచాల్సి వచ్చింది. సో ఈ రోల్ కూడా ఒక కొత్త టింట్లో కనిపిస్తున్నావు. షరతులు వర్తిస్తాయిలో ఒక కామన్ మ్యాన్, మన డైరెక్టర్ గారు ట్యాగ్ లైన్ వేసినట్టు 80% ఉండేవాళ్ళ కథ ఇది. 80%లో ఉండేవాళ్ళ కథలో నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అని? మెజారిటీ ఆఫ్ ది పీపుల్, అంటే మనం ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ హెస్ బీన్ ది మెజారిటీ ఆఫ్ దెమ్. అలాంటి ఒక కేటగిరీని రిప్రజెంట్ చేయాలనంటే ఫస్ట్లీ ఐ షుడ్ బీ ఫ్రమ్ దట్. నేను కూడా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కాబట్టి ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఈజీ ఫర్ మీ టు, ఛాలెంజింగ్ కంటే ఎక్కువ కూడా ఈజీ ఉండే. బట్ దాన్ని ఎంత కన్విన్సింగ్గా చేయగలుగుతా అనేది ఛాలెంజ్. బికాజ్ ఇట్ ఈజ్ రెగ్యులర్ వెరీ ఎవ్రీడే చూసుకునే క్యారెక్టర్. సో అది కన్విన్సింగ్గా లేకపోతే ఏముందిలే అనే ఫీలింగ్ వచ్చింది. చాలాసార్లు క్యారెక్టర్స్లో కన్విన్స్ చేసేసావు కాబట్టి నీకు బాధ ఉండదు. సో ఫార్చునేట్లీ అంటే దాంట్లో ఇంకొంచెం ఒక 2 మెట్లు ఎక్కువ ఉండే క్యారెక్టర్. ఏంటి పృథ్వీకి వీటికి తేడా ఏంటో చూపించగలగాలి? పృథ్వీలో కొన్ని లేయర్సే ఉంటాయి. చూస్తే వైఫ్ హస్బెండ్ వరకే పరిమితం అవుతుంది, లేదా ఫాదర్ మదర్ అత్త మామ వరకే పరిమితమై ఉంటుంది. అగైన్ కమ్స్ టు అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో కూడా వెరీ ఫ్రెండ్, అంటే జనాలకు దగ్గరే క్యారెక్టర్ అని. అందులో కూడా కొన్ని లేయర్స్, లవ్, తర్వాత తనకున్న ప్రాబ్లమ్ ఎలా, హౌ డిడ్ యూ ఓవర్కమ్. ఇందులో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ లవ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ హిస్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ అబౌట్ ద సొసైటీలో జరిగే వాటికి ఎలా రెస్పాండ్ అవుతాడు, తర్వాత సొంత ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లమ్స్కి ఎలా రెస్పాండ్ అవుతాడు. సో ఓవరాల్గా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ తన జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడో. అంటే మనము మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి వచ్చినప్పుడు ఫైట్ చేసేంత ధైర్యం కూడా ఉండదు. అలా అని ప్రతిసారి సర్దుకుపోయి బతికే అంత ఓపిక కూడా ఉండదు. ఆ మధ్యలోకి వెళ్ళి వచ్చే ఒక క్యారెక్టరైజేషనే చిరంజీవి అనే క్యారెక్టరైజేషన్. ఒక స్టేజ్ వరకు ఓపికగా ఉంటాడు, తర్వాత ఇంకా తట్టుకోలేమన్నప్పుడు హీ విల్ స్టార్ట్ రివోల్టింగ్. సో మిగతా వీటికి ఏంటనంటే ద నెంబర్ ఆఫ్ లేయర్స్ దట్ చిరంజీవి హ్యాస్. చిరంజీవి అనే క్యారెక్టర్కు వాటితో పోలిస్తే ఒక 10-15 రెట్లు ఎక్కువ లేయర్స్ ఉంటాయి. ఒకటి గమనించా, మీరు 90% నీకు వచ్చే రోల్స్ అన్నీ 80%లో నుంచే వస్తాయి. 80% వస్తాయి, కరెక్ట్గా చెప్పారు. సో నువ్వు వాటిలో డిఫరెన్స్ చూపించడం అనేది నీకు మోస్ట్ ఛాలెంజ్. నాకు పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. అవును సార్, అంతేనా? చిరంజీవి ఇది చాలా బాగుంటుంది నా ఈ క్యారెక్టర్. అంటే వెన్ పీపుల్ వాచ్ ద ఫిల్మ్, జనాలు చూసినప్పుడు ఆ 2 క్యారెక్టర్స్ ఎలా అయితే ఉందో ఇది ఇంకా వెరీ చాలా ఆ రెండింటికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చే క్యారెక్టర్ ఇది. అంటే మనకి లేయర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ కావాలి. అంటే ఇప్పుడు మనిషికి ఇప్పుడు ఆ చిరంజీవి అనే క్యారెక్టరు గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు అనే పేరు పెట్టుకొని సామాన్యంగా ఉంటాం కష్టం సార్ స్క్రీన్ మీద. అంటే చిరంజీవి సార్ కూడా సామాన్యంగానే పైకి వచ్చింది కదా, అంటే ఉన్నతంగా చిరంజీవి పేరుకే ఒక వైబ్రేషన్ ఉంది కాబట్టి అట్లా పెట్టడం జరిగింది. సో ఏంటి సార్, అంటే మనకు ట్రైలర్ చూస్తున్నప్పుడు అనిపించింది ఒక రియలిస్టిక్ అప్రోచ్తో మీరు సినిమా మేకింగ్ అనేది జరిగింది అనేది. క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాం. లేకపోతే మన తెలుగులో చూస్తే కొంత శేఖర్ కమల గారి స్టైల్ అలా ఉంటుంది. సో మనకి కొంచెం బ్యాక్ వెళ్తే బాపు రమణ గారి స్టైల్ అలా ఉంటుంది, బాలచంద్ర గారి స్టైల్ అలా ఉంటుంది. అంటే మనం ఏదో ఒక ఇంట్లోకి తొంగి చూసినట్టు ఉంటాయి, అంతేగాని మనం ఏదో ఏ క్యారెక్టర్ ఆర్టిఫిషియల్గా ఉండదు. ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్ని ఈ కథకి ఎంచుకోవడానికి కారణం అంటే ముందు నుంచి వెళ్ళి నేను అంటే కథను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ ఏది ఈజీగా చేయగలుగుతాడని అనుకుని దానిలో అంటే అది చేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు. నేను కూడా అట్లా నాకున్న ఐడియాలజీలో, నాకున్న అవగాహనలో, నాకు తెలిసిన కథని, నా చుట్టూ ఉన్న మనుషుల కథని నాకు తెలిసిన ప్రయత్నంలో చెప్పాలనుకున్నప్పుడు
సేమ్ నేను కూడా ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి నా కథనే చెప్పాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిడిల్ క్లాస్ అన్నప్పుడు రియలిస్టిక్ ఉంటుంది. ఆ రియలిస్టిక్ లైఫ్ని రియలిస్టిక్గా చూపించడానికే ఈ కథను తయారు చేసుకొని ఈ పాత్రలు ఎన్నుకొని అంతే రియలిస్టిక్గా. అంటే సినిమా అని అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్ చెప్పుకుంటూ కూడా రియలిస్టిక్ ఉంటే ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. అందుకని ఈ పంతాలు చెప్పాలనుకున్నప్పుడే నేను అంతే రియలిస్టిక్గా అంతే రియలిస్టిక్ క్యారెక్టర్లతోటి వాళ్ళ మేకప్ నుంచి మొదలుకొని వాళ్ళ హావభావాల నుంచి మొదలుకొని వాళ్ళ కాస్ట్యూమ్స్ వరకు వాళ్ళ చుట్టూ ఆంబియన్ కూడా అట్నే ఉండాలని చెప్పేసి చేసిన ప్రయత్నం సార్. ఈ అప్రోచ్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం అనేది మీకు ఎంత ఛాలెంజింగ్గా ఉంది? ఎందుకంటే రియలిస్టిక్గా ఉన్నప్పుడు ఒక పారామీటర్ సెట్ అయి ఉంటుంది, ఓవర్ ద బోర్డ్ వెళ్ళాం. సో కానీ ఎంగేజింగ్గా ఉండాలి క్యారెక్టర్స్ అన్ని. సో ఎలా ఎంజాయ్ చేస్తావు చేతు? వెరీ వ్యాలిడ్ పాయింట్ నా మీరు చెప్పింది. రియలిస్టిక్గా ఉన్నప్పుడు ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేము. ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేకపోతే ఆడియన్స్ ఎంగేజ్ చేయడం కష్టం. పీపుల్ ఆర్ బ్యాలెన్స్ ఉండాలి. ఆడియన్ రియలిస్టిక్గా ఉండే ఛాలెంజ్ ఏంటంటే రియలిస్టిక్గా చేసినప్పుడు అండర్ ప్లే చేసినా కూడా మళ్ళీ ఇట్ వోంట్ వర్క్. ఓవర్ బోర్డ్ చేస్తే ఇట్ విల్ దానికి సహజత్వానికి దగ్గరగా ఉండదు. సో దట్ బ్యాలెన్స్ త్రూ అవుట్ ద ఫిలిం, ఒక సీన్ 2 సీన్లు చేయగలుగుతాం యాక్టర్స్ గారు. ఆ బ్యాలెన్స్ త్రూ అవుట్ ద ఫిలిం చేయాలన్నప్పుడు దట్ ఈజ్ వేర్ ఒక డైరెక్టర్ తన విజన్ విల్ కమ్ ఇన్ టు ప్లే. మేము యాజ్ యాక్టర్స్ వీ మైట్ గో వేరే షూట్ చేసి రావచ్చు, ఇంకేదో రావచ్చు. ఎంత క్యారెక్టర్ చిరంజీవి అనే క్యారెక్టర్ నా లోపల ఉన్న ఆ బార్ ఎక్కడుంది అనేది డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది. నేను చేస్తున్నప్పుడు స్క్రీన్ మీద మానిటర్లో చూసుకున్నప్పుడు మేము ఒక 50-60% ఆ క్యారెక్టర్లో ఉన్నా కూడా అది యాజ్ అ డైరెక్టర్ హీ వుడ్ నో ఇది ఓవర్ బోర్డ్ అవుతుందా లేదా అండర్ ప్లే చేస్తుందా, అన్న ఇట్లా చేద్దాం, భూమి ఇట్లా చేద్దాం, కొంచెం ఇంకో న్యాచురల్గా ఉంటుంది. సో ఆ మీటర్ వరకు బికాజ్ ఇట్ ఈస్ డైరెక్టర్స్ విజన్, తను ఆ విజన్ని మాకు ఇండ్యూస్ చేస్తేనే మేము దాన్ని పోర్ట్రే చేయగలుగుతాం. సో ఆ గ్రాఫ్ చూసుకోవడానికి సెట్ చేసుకునేది మాత్రం ఆల్ ది క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ బికాస్ హీ ఈజ్ ద వన్ హూ నోస్ వీడు లాస్ట్ సీన్లో ఏం చేశాడు, ఇప్పుడు ఎలా చేస్తున్నాడు. నాకు ఇప్పటివరకే తెలుస్తుంది, నాకు స్టోరీ అంత ఐడియా ఉన్నా యాజ్ అన్ యాక్టర్ ఆర్ తనకు కూడా. డైరెక్టర్కి నెక్స్ట్ సినిమా అంత ఎలా ఉండబోతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఉంటుంది. కాబట్టి అట్లా మనం చేసేటప్పుడు కూడా అట్లాంటి చాలా సేమ్ యాజ్ యూజువల్గా ఇప్పుడు అన్ని క్యారెక్టర్ ట్రైలర్ ఎంగేజింగ్గా ఉంది. ట్రైలర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. లాస్ట్లో ఒక చిన్న రివోల్ట్ పాయింట్ తోటి కనిపించింది. అంటే మంచి ప్రయత్నం చేసినాం సార్, ఓవరాల్గా అంటే మంచి ప్రయత్నం చేసినాము. ఇప్పుడు చైతన్య చెప్పినట్టు కూడా మేము ఈ అంటే బార్డర్ దాటడానికి మాకు వస్తూ ఉండేటి. ఎట్ ది సేమ్ టైం మాకున్న దాన్ని ఏమంటారు కమర్షియల్ ఎలిమెంట్, ఎట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ మిస్ కాకుండానే చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. యాజ్ ఏ అంటే డైరెక్టర్తో పాటు ఇంకా వీళ్ళకి కూడా వాళ్ళ ఫస్ట్ మిస్టేక్లు 1-2 అయ్యేది, మళ్ళీ తర్వాత తక్కన ఓవర్కమ్ చేసుకునేది. అట్లా అంత ఫాస్ట్గా చేయడం వల్లనే అంటే అంత జాగ్రత్త తీసుకోవడం వల్లనే వాళ్ళు చేయగలిగారని నేను ఫీల్ అవుతాను సార్. అట్లా సో భూమి క్యారెక్టర్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, మీ క్యారెక్టర్లో కనిపిస్తుంది. ట్రైలర్లో చూస్తే ఒక చిన్న మొండితనం కనిపిస్తుంది. హీరోని మంచి సతాయిస్తున్నట్టున్నావు. అంటే ఐ థింక్ అన్ని అమ్మాయిలు అలాగే ఉంటారు కదా. అంటే తాను ప్రేమించిన వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో పాటు లేకపోతే హస్బెండ్తో పాటు అలాగే దొరికినప్పుడు ఇంకెక్కువ ఆడుకుంటారు. ఆడుకునే వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ గెయిన్ అయింది ఈ క్యారెక్టర్తో? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ నాది అంటే వేరే లాంగ్వేజ్ సినిమా. సో వేరే లాంగ్వేజ్ అన్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అంటే ఎక్కువగా ఉంటుంది. అంటే వేరే లాంగ్వేజ్ సినిమా కానీ చాలా దగ్గరగా ఉండే లాంగ్వేజ్ మీ కన్నడకి కదా. సో అది తమిళ్ మలయాళం కంటే మీకు మోర్ ఈజీ కన్నడ నుంచి తెలుగుకి ట్రాన్స్ఫర్మేషన్ కుదరటం అనేది. కానీ తెలుగు ఇప్పుడు నార్మల్ తెలుగు నేనేం మాట్లాడుతున్నానో అదైతే ఓకే. కరీంనగర్ స్లాంగ్ అన్నప్పుడు కొంచెం అది ఓకే ఇట్లా చెప్పాలా ఇలా చెప్పాలా అని ఆ కరీంనగర్ స్లాంగ్ అయితే కొంచెం అది ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ నాకు ఎస్పెషల్లీ బికాజ్ హీ ఈజ్ ఫ్రమ్ కరీంనగర్ అండ్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ లేకపోతే తెలుగు ఎవరికి మదర్ టంగ్ ఉంటుంది. వెరీ రూటెడ్ తెలంగాణ ఉంటుంది కరీంనగర్లో. హైదరాబాద్లో కొంచెం డెక్కన్ తెలంగాణ మిక్స్ అయి ఉంటుంది, హిందీ మిక్స్ అయి ఉంటుంది. ఈజీగా మాట్లాడొచ్చు అంటే హైదరాబాద్ తెలుగు ఈజీగా అర్థం అవుతుంది. మళ్ళీ అదే స్లాంగ్ లో చెప్పాలంటే రెస్పాండ్ చేయాలి కదా, అది యాక్చువల్లీ ద ఛాలెంజింగ్ ఫ్యాక్టర్.
మీకు హెల్ప్ చేసింది ఎవరు ఆ స్లాంగ్లో? వెంకీ హెల్ప్ ఏమైనా తీసుకున్నారా? వెంకీ చాలా వెంకీతో పాటు ఐ థింక్ మనకి అంత సీన్ ఏమో లేదు, బట్ యా ఐ థింక్ ద హోల్ టీమ్ హెల్ప్ మీ అ లాట్. డైరెక్టర్ కానీ చైతన్యతో మనకి ఎక్కువ సీన్ మన ఇద్దరిది ఎక్కువ ఉండేది కాబట్టి సో హీ హెల్ప్ మీ అ లాట్. డైరెక్టర్ కానీ అన్ని ఏడీస్ యాక్చువల్లీ నాది అంత ఏం డైలాగ్ అంటే మొత్తం సినిమాలో అయితే అంత ఏం డైలాగ్ నాకు లేదు. అంటే ఒక 2 అంటే చెప్తున్నా వినండి మీరు. ఫస్ట్ 1 లైన్ 2 లైన్స్ అయితే మిడల్లో ఒక సీన్ వస్తుంది వేర్ షీ బ్రేక్స్ డౌన్. అప్పుడు షీ బ్రేక్స్ డౌన్ అండ్ మొత్తం కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్, అంటే వీళ్ళకి చెప్పడానికి ఒక్క మినిట్ కూడా అవకాశం లేకపోతే మొత్తం మీరే మాట్లాడతారు? మొత్తం నేనే మాట్లాడతాను. సో అప్పుడు నాకు ఇలాగే చూస్తూ కూర్చుంటాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఒక్కసారి షాక్, ఎందుకు ఇంత ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఒక్కసారి ఇంత మాట్లాడుతున్నావు అని. సో ఐ థింక్ ఆ సీన్ నాకు అంటే మొత్తం ఇష్టమైంది. ఎందుకంటే ఓకే ఇప్పుడు చాలా డైలాగ్స్ ఉన్నాయి, ఒకేసారి పర్ఫార్మెన్స్కి ఇప్పుడు ఎక్కువ నాకు స్పేస్ ఉంది. ఐ థింక్ అప్పుడు నాకు అది ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. అండ్ ఆల్సో అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ అయితే పీక్స్లో వెళ్ళింది. అండ్ మొత్తం అప్పుడైతే మొత్తం డైరెక్టర్స్, ఏడీస్, ఎస్పెషలీ ఏడీస్ మొత్తం అన్ని ఏడీస్ యాక్చువల్లీ హెల్ప్ చేశారు డైలాగ్కి. ఐ థింక్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ ఇన్ షరతులు వర్తిస్తాయి. సూపర్. స్లాంగ్ అలవాటు అయిందా ఇప్పుడు? కొంచెం కానీ మిడల్లో బ్రేక్ అయింది కదా, మర్చిపోయింది. సో ఎందుకు సార్ కరీంనగర్ బ్యాక్డ్రాప్ తీసుకోవడానికి అయినా స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా? అంటే ఉంది సార్. నేనంటే కథ రాసుకునేటప్పుడే కంప్లీట్గా ఇండియా నుంచి మొదలుకొని సౌత్ ఇండియా నుంచి మొదలుకొని తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కరీంనగర్ ప్రత్యేక స్థానం అంటే ప్రధానమంత్రి గారు, జ్ఞానపీఠ అవార్డు, నేషనల్ అవార్డు, ఇట్లా అంటే ఎన్నో ఉద్యమాలకి, ఎన్నో త్యాగాలకి, చాలా వాటికి కరీంనగర్కి ఒక స్పెసిఫిక్ అంటే ఒక ప్రాంతానికి ఒక చిన్న అస్తిత్వం ఉంది. నాకు అంటే నేను నా ట్రయల్స్ వేసుకునేటప్పుడు అంటే కొంచెం హెవీ అయినా నా ట్రయల్స్ వేసుకునేటప్పుడు నాకు చాలామంది లిటరేచర్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ సినిమా ఈ సినిమా ఈజ్ ఆర్ట్ బిజినెస్, ఎట్లన్నా జరగని ఎట్లన్నా చేయని కానీ ఒక రూట్ ఆఫ్ అంటే ఇంకొక రకమైన పేరు వస్తుంది, కనీసం నువ్వన్న ప్రయత్నం చేయి, అంటే ఆ ప్రయత్నంలోకి వెళ్ళకు అని చెప్పేసి నాకు ప్రతిసారి నొక్కి చెప్పేవాళ్ళు నా ఫ్రెండ్స్. అందుకనే నేను ఒక మంచి అంటే ఒక అర్థవంతమైన కథని ఎట్ ది సేమ్ టైం ఎటువంటి ఇబ్బంది కలగకుండా కథని, అట్లానే ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా చెప్పే కథని కరీంనగర్ కేంద్రంగా చెప్పాలని అనుకుని కథలో కూడా అంటే ఇప్పుడు మన కథలో ఫస్ట్ అంటే షరతులు వర్తిస్తాయి సినిమాలో కరీంనగర్ కూడా ఒక క్యారెక్టర్. కరీంనగర్ కూడా ఒక క్యారెక్టర్ టౌన్. ఇప్పుడు మనకి కొన్ని వేరే సినిమాలలో ప్రాంతం కూడా క్యారెక్టర్ అవుతానంటూ ఇందులో కూడా మెయిన్ క్యారెక్టర్ కూడా కొత్త మెయిన్ క్యారెక్టర్ అసలు కరీంనగర్ కూడా మెయిన్ క్యారెక్టర్. అట్లా కరీంనగర్ బ్యాక్డ్రాప్. సో ఇదే కదా వేరే ఊళ్ళో చెప్తే ఇప్పుడు మనం చూస్తున్న ఎసెన్స్ దొరకపోవచ్చు. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను కదా, కరీంనగర్కున్న ఇప్పుడు కరీంనగర్ ప్రత్యేక స్థానం కదా 2 తెలుగు రాష్ట్రాలలో. ఎందుకంటే చాలా వాటికి అది ఆరంభం కూడా ఉంది అక్కడి నుంచి. అంటే ఇప్పుడు మీకు కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. నేను కరీంనగర్ జిల్లానే, నాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నాకు గోదావరికైనా కానీ నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అట్లా నాకు ఆ ఎమోషన్ కూడా ఉంది. నాకు రామగుండం ఎన్టీపీసీ అట్లా, అందుకని నాకు అది కూడా ఉంది. అందుకని సూపర్. చదువు అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక స్వభావం ఉంటుంది, ప్రతి క్యారెక్టరు అది ప్రవర్తించే తీరు డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు? అంటే ఆ క్యారెక్టర్ స్కిన్ కానీ ఆ క్యారెక్టర్ టోన్ కానీలోకి వెళ్ళినప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఒక ప్లెజర్ వస్తుంది. అరే పట్టేస్తుంది ఎక్కడో ఏదో మూమెంట్లో, ఒక సెకండ్ అయినా థర్డ్ అయినా క్యారెక్టర్ ఎక్కేస్తుంది. దెన్ డ్రైవ్ ఎలా ఉంటుంది చిరంజీవి అనే క్యారెక్టర్? ఇది చిరంజీవి అనే క్యారెక్టర్ నాకంటే బాగా స్టార్టింగ్కి వెళ్ళే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయినా కథ విన్నప్పటి నుంచే. అంటే చూస్తున్నప్పుడు అర్థమవుతుంది, ఓకే చాలా ఇలా ఉండాలి మనుషులు అన్నట్టు ఉంటుంది. బట్ విన్నప్పుడు యూ ఫీల్ నిజంగానే అసలు ఒక మనిషి అన్ని ప్రెషర్స్ వచ్చినా కోపం రాకుండా ఎలా ఉండగలుగుతాడు? ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? మనం చిన్న వాటికే కోపానికి వస్తుంటాం. సో ఫ్రీగా వచ్చేది కోపమే. సో ఇన్ని ప్రెషర్స్ ఉన్నా కూడా హౌ ఈజ్ ఏబుల్ టు మేనేజ్? అంటే స్టార్టింగ్ నాకు కథ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ యాజ్ చిరంజీవి అంటే సినిమా త్రూఅవుట్ చిరంజీవి అనే క్యారెక్టర్ ఉంటుంది. అది నాకు రావడం అది నరేషన్లోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అక్కడి నుంచి
సినిమా షూట్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో యాక్టర్ డైరెక్టర్ మెయిన్ లీడ్ అన్నప్పుడు దే కీప్ డిస్కసింగ్ మోర్ అండ్ న్యూయాన్సెస్ ఎలా ఉండాలి అది. సో ఆ డిస్కషన్స్ అన్నీ అయ్యి సెట్కి వెళ్ళిన తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. అంటే నాది కరీంనగర్ నుంచి వచ్చిన. సో బేసికలీ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, ఓన్లీ ఇది క్యారెక్టరైజేషన్. ఆ క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ రాసుకుందాన్ని ఒక 4-5 సార్లు విన్నా. లక్కీ నువ్వు పుట్టి పెరిగిన స్లాంగ్లో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. అదే ఊర్లో నేను చదువుకొని పెరిగిన ఊర్లో చేసే అవకాశం వచ్చింది. సో చాలా మందికి ప్రతి ఆర్టిస్ట్కి దొరకదు. అండ్ అదే అంటే నేను ఇట్స్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ. నువ్వు పుట్టి పెరిగిన ప్లేస్కి వెళ్ళి ఒక సినిమా చేసి ఆ ఊరిని ఒక క్యారెక్టర్గా అంటే రావడం కూడా అదృష్టమే. ఇట్ ఈస్ నాట్ దట్ వెరీ రేర్ ఆపర్చునిటీ. సో అది ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఎట్ ఛాలెంజింగ్ కంటే ఎక్కువ కూడా వెరీ ఎంజాయబుల్ క్యారెక్టర్. అంటే నేను మాట్లాడే భాష, ఆ సందర్భాలు కూడా నేను ఆల్రెడీ ఫేస్ చూసినాయి. ఏమన్నా రీకలెక్ట్ అయినాయా? చాలా సార్లు అవుతుంటాయి. చాలా ఇంప్రూవైజేషన్స్ చేసుకుంటా. అంటే నేనే అన్న ఇది ఒకసారి ఇట్లా అయింది, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని. ఈ వాజ్ ఆల్సో వెరీ ఇన్నోవేటివ్, వెరీ అంటే ఇట్లా అయితే ఇట్లా బాగుంటుంది. ఓపెన్ స్పేస్ చాలా ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ అయితే ఐ హ్యాడ్ 100% ఫ్రీడమ్. సో చిరంజీవి అంటే నేను అన్నిటికీ ఒక లిమిటేషన్ ఉండేది. చిరంజీవి క్యారెక్టర్ మాత్రం చాలా ఎక్కువ ఎంజాయ్ చేసిన. ఇప్పటివరకు పృథ్వీ కానివ్వండి, చంటి కానివ్వండి, చిరంజీవి క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. అంటే ఒక ఐడియల్ సన్, ఒక ఐడియల్ హస్బెండ్, ఒక ఐడియల్ ఫ్రెండ్, ఇలా ఉండాలి. ఐడియల్ ఫ్రెండేనా మీరు? ఎంగి ఎలా అంటే ఒక జబర్దస్త్ నుంచి ఒక ఆర్టిస్ట్గా టర్న్ అవటం అనేది ఒక బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనకి అక్కడ క్యారెక్టర్స్ వేరు, అక్కడ నవ్వించాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది, కానీ ఇక్కడ రకరకాల క్యారెక్టర్స్ ప్లే చేసే అవకాశం వస్తుంది. యాక్చువల్లీ నేను కొన్ని సినిమాలు చేశాను ఇంతకుముందు. అయితే ఎందులో అయినా సరే కమెడియన్గా తీసుకున్నారు. కానీ ఫస్ట్ టైం నాలో ఉన్నటువంటి అన్ని కోణాలు, అంటే వెంకీ ఒక కన్నింగ్ చేయగలడు, ఒక డిమాండ్ చెప్పే అంటే ఒక రకరకాల నాలో ప్రతి కోణాన్ని కూడా బయటకు తీశారు మా డైరెక్టర్ గారు. చెప్పారు అంటే అన్న వచ్చేసి గోదావరి కని, రమేష్ అన్నకు బెస్ట్ ఫ్రెండ్ తాగుబోతు రమేష్ అన్నకి. సో ఇప్పుడు నేను రమేష్ అన్న ఇద్దరం కలిసి టీమ్ లీడర్గా చేస్తున్నాం కదా. ఒకసారి అన్నని కలవడానికి వచ్చినప్పుడు అక్కడ చూసారనమాట. చూసి రమేష్ అన్నకు కాల్ చేసి ఇట్లా తీసుకోవడం జరిగింది. నేను రాగానే నాకు చెప్పారు, నా క్యారెక్టరైజేషన్ చెప్పారు. ఇక్కడ కామెడీ కాదన్న, ఇది చాలా మంచి క్యారెక్టర్, ఇట్లా ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్తే వినగానే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కామెడీ చేస్తే చేతు ఒక్కడే చేస్తుంటాడు, సెటిల్డ్ కామెడీ అంటే సిచ్యువేషనల్ కామెడీ. మాకు షూటింగ్ జరిగే ప్లేస్లో అంటే చైతన్య మీరు అన్నారని ఫస్ట్ ఏది కామన్ మ్యాన్ అని, నిజంగా షూటింగ్లో కూడా చాలా కామన్ మ్యాన్గానే ఉంటాడు. ఎప్పుడు కూడా మాతోనే అంటే కొంతమంది చిన్న హీరోలు అయినా సరే మేము హీరో అనేది చూపిస్తారు. గర్ల్ నెక్స్ట్ డోర్ అంటుంటాం కదా, బాయ్ నెక్స్ట్ డోర్. మాతో చెప్పాడు అప్పుడు మీ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది జరిగింది అని చెప్తూ ఉండేవాడు. షూట్ లొకేషన్లో ఉన్నప్పుడు మేము కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓహో నిజంగానే నాకు అనిపించింది, అంటే తను అక్కడే సక్సెస్ అయ్యాడు. అంటే తను పుట్టి పెరిగిన ప్లేస్లోనే తను ఒక హీరోగా రావడం, అక్కడ వాళ్ళ ప్రాంతం వాళ్ళందరూ వచ్చి అరే మావాడరా అని చూస్తుంటే అక్కడే నాకు సగం సక్సెస్ కనబడింది. వెరీ రేర్ ఆపర్చునిటీ. అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఇలాంటి అంటే ఏదో ఒక సీన్ చేసే అవకాశం ఉంటుంది, కానీ కంప్లీట్ తను పుట్టి పెరిగిన ఊరు బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేసే అవకాశం దొరకడం అనేది వెరీ రేర్ ఆపర్చునిటీ. సరే, ఈ కథలో ఎమోషన్స్ దొరుకుతున్నాయి, ఒక పొలిటికల్ సెటైర్, ఒక పొలిటికల్ అండర్ కరెంట్, ఒక మెసేజ్ కనిపిస్తుంది. సో ఏంటి మీరు దాన్ని ఏమన్నా రియలిస్టిక్గా చెప్పండి సార్, ట్రూ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా దాని నుంచి తీసుకోవటం? అది సినిమా చూద్దాం సార్. అంటే ఒక చిన్న అంటే చెప్పినాను నేను అంటే ఏదో ఉపదేశాలను కాకుండా ఒక చిన్న స్టేట్మెంట్ లెక్క ఇచ్చాను. కానీ మెయిన్ డ్రామా అంతా ఈ ఫ్రెండ్స్ ఎట్ ది సేమ్ టైం హీరో హీరోయిన్లు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ కనిపిస్తుంది సార్ సినిమాలో. ఒక దాని చుట్టూ తిరిగే డ్రామా ఎక్కువ కనిపిస్తుంది. మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో చూసినా, టీవీలో చూసినా, ఎక్కడో చోట ఏదో ఒక ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ చూస్తూనే ఉంటాం. అవి ఎఫెక్ట్ ఎలా అవుతాయి, చాలామంది జీవితాలని తారుమారు చేసేస్తాయి. సో ఏం లాగ్ లైన్ అదే అనుకోవచ్చా? లాగ్ లైన్ అని అంటే సేమ్ లాగ్ లైను ఫైనాన్షియల్ క్రైసిస్ తోటి చిన్న పొలిటికల్ స్టేట్మెంట్ తోటి ఎండ్ అవుతుంది. అంటే మనకు ఇది లైఫ్లో కూడా అదే ఉంటాయి. మనకు తెలియకుంటేనే రెండు, డబ్బు ఒకటి మనల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది, రాజకీయాలు మనల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇట్స్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఎవరికైనా ఇప్పుడు వాళ్ళు పొలిటీషియన్స్ కూడా వాళ్ళ డబ్బు, వాళ్ళ పొలిటికల్ కెరియర్ వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటాయి. అట్లా తెలియకుండానే ఒక ఈ దేశంలో ఉన్న అందరిని కావచ్చు, ప్రపంచంలో ఉన్న అందరిని కావచ్చు, ఓన్లీ మనీ అండ్ పాలిటిక్స్
అవి వాళ్ళని కంటే ఎక్కువ కూడా ఇఫ్ ఐ హావ్ టు పుట్ ఇట్ ఇన్ రైట్ వే మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎక్కువ సఫర్ చేసేది మనీ అండ్ పవర్. రెండింటికే బాగా భయపడతాం. కొన్ని సీన్లలో మేము చేస్తుంటే అరే ఇది నా లైఫ్లో జరిగింది కదా అనిపించింది. ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. మోర్ రిలేటబుల్ మూవీ అవుతుంది. అంటే ప్రతి క్యారెక్టర్తో కనెక్షన్ అనేది అండ్ ప్రతిరోజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టేస్ట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అందులో ఉన్నాయి. వాళ్ళు ఫేస్ ఎలా ఎంగేజ్ అవుతారు సార్ ఇప్పుడు చిరంజీవి క్యారెక్టర్లోని క్యారెక్టర్స్తో ఆడియన్స్ ఎలా ఎంగేజ్ అవుతారు అంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎంగేజ్ అవుతారు సార్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చుట్టూ ఉన్న ఎమోషన్ కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్లో ఉన్న చుట్టూ ఉన్న లవ్ కావచ్చు, ఆ క్యారెక్టర్ చుట్టూ ఉన్న ఫన్ కావచ్చు, ఆ క్యారెక్టర్ పరిణామ క్రమంలో అంటే వాళ్ళు మనకు క్యారెక్టర్ పరిణామ క్రమం ఉంటుంది. స్టార్టింగ్ మిడిల్ ఎండ్ వరకు ఆ గ్రాఫ్లో ప్రతి చోట వాళ్ళు ఎంగేజ్ కాగలుగుతారు సార్. ఆ ఎంగేజ్లో హ్యాపీగా నవ్వుకుంటారు. 90% నవ్వే ఉంటుంది. ఒక 10% మాత్రమే చిన్న చిన్న థింగ్స్ ఎమోషన్స్. చాలా సీరియస్గా ఉన్నారు సార్ మీ నుంచి. అంటే ఇప్పుడు మనిషి సీరియస్గా ఉన్నా కానీ మనకు ఇప్పుడు సినిమాలో కూడా సీరియస్నెస్ చెప్పలేం కదా సార్. సినిమా ఈజ్ అ మెయిన్, సినిమాకి ఫస్ట్ మీనింగే ఎంటర్టైన్మెంట్. అది దొరికిన తర్వాత నెక్స్ట్ ఏదైనా స్పేస్ ఉంటే మిగిలిన ఏమైనా చెప్పుకోవచ్చు అని అంటారు చాలా మంది. ఇంట్లో కూడా అదే జరిగింది సార్. ఇది అదే జరిగింది. ఇంట్లో కూడా అదే జరిగింది. సో అంటే మీకు ఏదైనా అంటే వేణు ఉడుగుల గారి మీరు అక్కడ వర్క్ చేస్తారు కదా, అదే నీది నాది ఒకే కథ కానీ విరాట పర్వం కానీ కొంత సీరియస్ టోన్ ఉన్న సబ్జెక్ట్స్. సో ఆ ప్రభావం ఏమన్నా మీ మీద ఉందా? అంటే ఆటోమేటిక్గా ఏంటిదంటే అప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర మనం ఎందుకు సెటిల్ అవుతాము, ఆయన థాట్ ప్రాసెస్కి దగ్గర ఉండాలని ఆయన అసిస్టెంట్లో పెట్టుకుంటారు. మనకు కూడా అదే థాట్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఆ థాట్ ప్రాసెస్లో మనకు ఒక ఇండివిజువాలిటీ కూడా ఉంటుంది. ఇండివిజువాలిటీ ఉంటుంది, చేయాలి. అంటే మా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిండు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినాను. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రేక్షకునికి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఆలోచన కలిగించాలనే మెయిన్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ మ్యాన్ కూడా ఎన్నో అంటే వివిధ రకాల అంటే చాలా ప్రాబ్లమ్స్ తోటి వాడు థియేటర్కి ఎందుకు వస్తాడు, కొంచెం రిలాక్స్ కావడానికి వస్తాడు. దాన్ని నేను ఎక్కువ డోస్ ఇచ్చేసి మిగతా విషయాలను తక్కువ డోస్ చెప్పాలనుకున్నాను. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ డోస్ ఇచ్చాను. ఎంటర్టైన్మెంట్ అని అంటే మళ్ళీ మనకు ఈ సెటరికల్ కామెడీ కాకుండా ఎట్ ది సేమ్ టైం ఇంకేదైనా కాకుండా డైలాగ్ బేస్డ్ కామెడీ కాకుండా మన జీవితంలో జరిగేటి ఇప్పుడు మనం ఇంట్లో మాట్లాడుకుంటాం కదా, మదర్ తోటి మాట్లాడుకున్నది కావచ్చు, విజయశాంతి తోటి మాట్లాడుకున్నది కావచ్చు, మనం తెలియకుంటేనే ఇప్పుడు మనకు అది మాట్లాడితే నవ్వు రాకపోవచ్చు. ఇప్పుడు మన ఇద్దరికి ఒక కన్వర్జేషన్ ఉంటుంది, ఆ కన్వర్జేషన్ ఎదుటోళ్ళకి నవ్వు వస్తూ ఉంటుంది. అట్లా ఇన్సిడెంట్గా వీళ్ళ ఈ క్యారెక్టర్లు మాట్లాడుకుంటుంటే కూడా చిన్న ప్రేక్షకుడు ఎంజాయ్ చేయగలుగుతాడు. పెళ్లి సాంగ్ మాత్రం చాలా బాగా హిట్ అయింది సార్. ఒక అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ఎమోషన్ని మీరు ఆ పాటలో ఇవ్వగలిగారు. చాలా బాగా సెట్ అయింది. చేతు కదా పెళ్లి సాంగ్ ఫస్ట్కి వెళ్ళి అనుకున్నాము బాగా సెట్ అవుతుందని, బట్ అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ ఉంది. అంటే రీల్స్ కావచ్చు, అది షేరింగ్ వాట్సాప్లో షేర్స్ కావచ్చు, అది చాలా మంచిగా పోయింది. అండ్ మంచి సాంగ్. పెళ్లి ప్రాసెస్ పెళ్లి అనగానే శ్రీరస్తు శుభమస్తు, నవ్వమ్మ బంగారు పువ్వమ్మ సాంగ్స్ గుర్తొచ్చింది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ వస్తుంది. వాటితో పాటు మురారిలో పాట ఉంది, వాటితో పాటు ఆ లిస్ట్ ఆఫ్ సాంగ్స్లో ఇది కూడా డెఫినెట్లీ. అంటే సినిమా వస్తుంది, రిలీజ్ అవుతుంది, పోతుంది, ఓటీటీలోకి వస్తుంది, బట్ దిస్ సాంగ్ విల్ రిమైన్. 10 ఏళ్ళ తర్వాత కూడా ప్రాబబ్లీ ఇంకొక 2-3 ఇయర్స్ అయితే ఇంకెక్కువ యూజ్ చేస్తుంటారు ఈ సాంగ్ని. ఎస్పెషల్లీ పెళ్లి తాలూకు ఎమోషన్స్లో కరెక్ట్గా ఫిట్ అయ్యే సాంగ్ పర్ఫెక్ట్గా. అంటే ఇప్పుడు దీనికి వీళ్ళ ఎక్స్టెన్షన్ ఏంటిదనంటే, ఇప్పుడు వచ్చిన చాలా పెళ్లి పాటలు వచ్చినాయి. నేనేమంటున్నాను, ప్రతి ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు కల్చర్ వేరే ఉంటుంది. తెలుగులో ఇప్పుడు మనకు కరీంనగర్లో ఒక కల్చర్ ఉంటుంది, మహబూబ్నగర్లో ఒక కల్చర్ ఉంటుంది, శ్రీకాకుళం ఒక కల్చర్లో ఉంటుంది. అట్లా నేను ఆ కల్చర్లో, కరీంనగర్ కల్చర్లో కూడా వాళ్ళు మాట్లాడే మాటలతోటి, వాళ్ళ ఎమోషన్స్ తోటి, వాళ్ళ యొక్క పెళ్ళనంటే కంటిన్యూగా, అంటే ఇప్పుడు మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చిన్న చిన్న మైల్డ్ దాన్ని ఏమంటారన్నా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. ఆ థింగ్స్తోని ఆ సాహిత్యం అట్లనే ఉండాలి, విజువల్స్ కూడా అట్లనే ఉండాలని చెప్పి షూట్ చేసినాము. మేము ముందు నుంచి బలంగా నమ్మినాము, అది ఇప్పుడు నిజం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా టీంలో ప్రతి ఒక్కరికి అంటే ఈ సాంగ్కి రిలేటెడ్ అయిన వాళ్ళు, ఇప్పుడు నాకు రోజుకు 2-3 వీడియోలు వస్తున్నాయి, అన్న మీ సాంగ్ ఇక్కడ ప్లే అవుతుంది అన్న పెళ్లిలో అని చెప్పేసి. హీరో గారికి అట్లనే వస్తున్నాయి, ప్రొడ్యూసర్ గారికి అట్లే వస్తున్నాయి. అట్లా అంటే వెరీ హ్యాపీ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనం అంతిమంగా ఆర్ట్ ఫామ్ ఏంటిది చాలా మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నాం కదా. ఇది ఈ నా పాటతో పాటు నా సినిమా కూడా రీచ్ అయింది దీంతో. అది ఒకటి చాలా అంటే వెరీ అంటే చాలా సంతృప్తికరమైన. ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేతు ఇప్పుడు మీకు ఈ డైరెక్టర్తో వర్క్ చేయడం, కుమారస్వామి గారితో? ఇది కొంతమంది డైరెక్టర్స్ అంటే ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క, ఇప్పుడు చందు ముద్దుది ఒక స్టైల్ ఉంటుంది, తర్వాత తరుణ్ భాస్కర్ది ఒక స్టైల్. తరుణ్ దగ్గర కూడా హ్యాడ్
కంప్లీట్ ఫ్రీడమ్. నేను అంత ఛాలెంజింగ్ రోల్ చేసినప్పుడు అక్షర ఇది ఎట్లా అంటే దిస్ ఈజ్ మోర్ ఒక డైరెక్టర్ హీరో కంటే కూడా ఒక ఇద్దరు డైరెక్టర్స్, ఒక ఇద్దరు రైటర్, ఒక ఇద్దరు పీపుల్ కూర్చొని డిస్కస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దీనిలో ఉంటుంది. అంటే వి బోత్ కేమ్ ఫ్రమ్ ద సేమ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, వి బోత్ కేమ్ ఫ్రమ్ కరీంనగర్, వి బోత్ ఇద్దరం అవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చినాము. అంటే ఆయన మేల్ నర్స్గా చేసి డైరెక్టర్గా సెటిల్ అయ్యాడు, నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో MBA చేసి ఐ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ఫిల్మ్స్. నేను బిలీవ్ చేసేది కూడా ఈ కామన్ మ్యాన్ స్టోరీస్ అయితేనే బాగా దగ్గరగా రీచ్ అవుతాయి, అంటే ఎక్కువ రిలేటబిలిటీ ఉంటుందని. తను బిలీవ్ చేసేది కూడా అంటే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో చిన్న యూ షుడ్ బీ ఏబుల్ టు చెప్పకనే ఆడియన్స్కి ఏదో ఒక చిన్న మెసేజ్ చెప్పాలి, తన అనుకున్న ఐడియాలజీని చెప్పగలగాలి అని అంటాడు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. దానివల్ల అండర్స్టాండింగ్ లెవెల్ చాలా హై ఉంటుంది. అంటే నేను ఐ డోంట్ హ్యావ్ టు ఇదేంటంటే కొన్నిసార్లు నేను చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను చెప్పకముందే హీ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. కొన్నిసార్లు నేను అనుకున్నది తను చెప్పాలనుకున్నది తను చెప్పకముందే నాకు అర్థమవుతుంది, ఓకే మేబీ హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్, ఇంకొంచెం ఏదైనా బెటర్గా చేయాలేమో అని. సో ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా హై ఉంది. అది సినిమాకి వచ్చేసరికి చాలా హెల్ప్ అవుతుంది. ఒక డైరెక్టర్కి హీరో రిలేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఒక డైరెక్టర్ అనేవాడు తన ఈ విజన్ని ఈజ్ లైక్ పుట్టింగ్ ఇన్ టు మై హెడ్, నేను దాన్ని ఐఎమ్ స్ప్రెడింగ్ ఇట్ లైక్ అ లైట్. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ కరెక్ట్గా లేకపోతే నేను కరెక్ట్గా ఎమోట్ చేయలేను, ఐ కాంట్ పుట్ ఇట్ అవుట్ కరెక్ట్. సో ఆ దిస్ ప్రాసెస్ ఇస్ వెరీ క్లియర్ విత్ హిమ్. ఇది నాకు చాలా అండ్ ఈ ప్రాసెస్లో నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. మళ్ళీ అన్న ఇట్లా ఇది మన చేద్దామా అదేమన్నా చేద్దామా అంటే ఒక యాక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు న్యూయాన్సెస్ ఎక్కువ బయటకు వస్తాయి. ఒక ప్యాషనెట్ యాక్టర్ వెన్ హీ వాంట్స్ టు డూ సంథింగ్, ఇంకా క్యారెక్టర్కి ఇంకేదైనా కొద్దిగా ఇవ్వాలనుకున్నప్పుడు డైరెక్టర్ ఇస్తే ఫ్రీడమ్, డైరెక్టర్ నుంచి ఆ ఫ్రీడమ్ ఉంటే ఇంకెక్కువ చేస్తాం, లేదంటే ఎక్కడో రెస్ట్రిక్ట్ అయిపోతాం. సో ఒక డైరెక్టర్ హీరో అనే కాకుండా ఒక హ్యూమన్ లెవెల్లో బాగా అటాచ్మెంట్ ఉంది. సో అంటే ఏ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ అంటే ఇప్పుడు మేబీ ఫ్యూచర్లో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్ ఇంకో 3-4 చేసే అంత అటాచ్మెంట్ ఉంది. సో లైక్ మైండెడ్, వెరీ లైక్ మైండెడ్. సరే, షరతులు వర్తిస్తాయి అంటే ఎవరికైనా సరే వాళ్ళ ఓన్ కస్టమైజ్డ్ షరతులు ఉంటాయి కదా. మీ అందరికీ మీరు పెట్టుకున్న ఒక షరతు ఏంటో చెప్పేసేయండి. వాట్ ఈస్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్? వన్ కండిషన్ at most. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకూడదా? Not about diet, not about life. About life, అబ్బాయిని నమ్మొద్దు. వాళ్ళ అమ్మాయిని అసలు నమ్మలేరు, చచ్చినట్టు అబ్బాయిలే నమ్మాలి. లేదు, లైఫ్లో ఒక్క షరత్ ఏంటంటే దేనికి కూడా షరతులు పెట్టుకోకూడదు. అంటే మనకి అంటే ఆ లిమిట్ ఉండాలి. అంటే మేము ఎక్కడ ఏం మాట్లాడతాం, ఎలా ఉంటాం, అది ఒకసారి అది ఎప్పుడు కాన్షియస్గా ఉండాలి. అది ఒక షరత్. అంటే షరత్ అంటే ఐ థింక్ దట్స్ ద బేసిక్ రూల్. ఐ థింక్ వన్ షుడ్. చాలా మంది మిస్ అవుతున్నారండి ఇప్పుడు, అందుకే కదా ఇన్ని ట్రోల్స్ జరిగేది. అంటే నువ్వు కాన్షియస్ గా లేకపోతే నువ్వు ఒకసారి నువ్వు హెవీ జోష్గా ఉన్నప్పుడు నువ్వు ఏదేదో చెప్తావు, ఏదేదో ఎలాగైనా బిహేవ్ చేస్తావు. సో నువ్వు అప్పుడు కాన్షియస్గా ఉన్నావు. లేకపోతే ఎప్పుడు చాలా సాడ్గా ఉంటావు, అప్పుడు నువ్వు కాన్షియస్గా ఉండవు. హ్యాస్టీ డిసిజన్ ఈజీగా తీసుకుంటావు. ఐ థింక్ ఎవ్రీ టైమ్ యూ బీ ఇన్ యువర్ కాన్షియస్నెస్. సో వేర్ నువ్వు ఏం మాట్లాడతావు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎవ్రీ టైం నీ యాక్షన్స్కి నువ్వే అంటే ఏం చెప్తారు దాన్ని, రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో ఐ థింక్ దట్స్ ద వన్ షరత్ విచ్ ఐ బెస్ట్. సూపర్. ఫస్ట్ బాల్ 6 పడిపోయింది. నాకు అంటే లైఫ్లో చాలా షరతులు పెట్టుకుంటాము, అవి బ్రేక్ చేస్తుంటాము, మళ్ళీ కొత్తవి పెట్టుకుంటాము. అది సహజంగా జరిగే ప్రాసెస్. ఆ షరతు అది మన మెంటాలిటీ ఎప్పటికీ బ్రేక్ అవ్వదంటే దట్ షుడ్ కమ్ ఫ్రమ్ అవర్ ఐడియాలజీ ఆర్ మెంటాలిటీ. సో అలా నేను కాన్షియస్గా
పెట్టుకుందో లేకపోతే కాన్షియస్ నాతో పాటు వస్తున్నాయి ఏంటంటే తను చెప్పినట్టంటే డోంట్ ఇంటెన్షనల్లీ హర్ట్ ఎనీవన్. అంటే కావాల్సుకొని నేను ఈవెన్ ఇఫ్ యు ఆర్ నేను నీ వల్ల హర్ట్ అయినా కూడా ఐ డోంట్ ఇంటెన్షనల్లీ హర్ట్ యూ. రివెంజ్ ఫార్మాట్స్ ఎందుకంటే ఇంటెన్షనల్గా హర్ట్ చేస్తే మళ్ళీ నేనే గిల్టీగా ఫీల్ అవుతుంటా. సో ఐ మేక్ ష్యూర్ దట్ ఐ డోంట్ ఇంటెన్షనల్లీ హర్ట్ ఎనీబడి అన్లెస్ అండ్ అంటిల్ ఏదో ఇంకా నాకు నిజంగా కోపం వస్తే నేను ఏం చెయ్యను అని అంటే కాదు, కానీ ఐ దట్ ఈస్ వన్ కండిషన్ దట్ ఐ ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ మై లైఫ్, దట్ ఇంటెన్షనల్గా నేను ఎవరిని హర్ట్ చేయకూడదు. యూనో దట్ ఈస్ వన్ థింగ్ ఐ ఎవ్రీ టైమ్ ఐ బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇంకా ఓవర్ ద బోర్డ్ అయితే ప్రాబబ్లీ తిట్టుకుంటానేమో, ఇంకా మాట్లాడడం మానేస్తామో, కానీ ఐ డోంట్ ఇంటెన్షనల్లీ హర్ట్ ఎనీబడి. దట్ ఈస్ వన్ కండిషన్. సూపర్. హ్యూమన్ ఇంకేమని చెప్పమన్న తర్వాత నేను చెప్తాను. అంటే నాకు ఒకటి షరతు పెట్టుకున్నానండి, ఏంటంటే నేను బేసికలీ మిమిక్రీ ఆర్టిస్ట్ని. అది రోజుకి ఒకసారి రోజు బ్రేక్ అది నిజంగానే ఈరోజు తాగొద్దు, ఇది రోజే లాస్ట్, అది ఎవ్రీడే పోస్ట్ ఆ రోజుకి బ్రేక్, అది ఆ రోజుకే లాస్ట్ అయిపోతుంది. రోజు పెట్టుకునే షరతు రోజు పెట్టుకునే అంటే నేను డిప్లొమా ఇన్ మిమిక్రీ గోల్డ్ మెడలిస్ట్ అండి కాకతీయ యూనివర్సిటీలో. సో అప్పుడు నాకు కొన్ని ప్లేస్మెంట్ జాబ్స్ వచ్చాయి, సింగరేన్లో కానీ ఆర్టిస్ట్లో కానివ్వండి, అంటే కళాకారులకు సంబంధించిన కొన్ని జాబ్స్ వచ్చాయి. కానీ నేను ఒకటే షరతు పెట్టుకున్నాను, ఏంటంటే నేను ఆర్టిస్ట్గానే ఉండాలి. ఆర్టిస్ట్గా అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి వచ్చింది కూడా కేవలం ఆర్టిస్ట్ అవ్వాలన్న ఒక దాంతోనే అండి. ఎందుకంటే మనకు నార్మల్గా ఆర్టిస్ట్గా ట్రై చేస్తే ఇక్కడి దాకా రీచ్ అవ్వడం చాలా కష్టం. ఎంతోమంది నాకన్నా చాలా టాలెంటెడ్ ఇంకా కృష్ణనగర్ ఇక్కడ ఆఫీసులో బట్టి తిరుగుతున్నారు. ఇప్పుడు మణికొండకి షిఫ్ట్ అయ్యారులేండి. అది మనకంటూ ఒక చిన్న గుర్తింపు వస్తే సినిమాలో కానివ్వండి, టీవీలో కానివ్వండి అవకాశం అనేది కొంచెం ఈజీగా వస్తుంది. సో దానికోసం మనం మిమిక్రీని యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మంచి సినిమా ఆర్టిస్ట్గా బాగుండాలి అని సినిమాలే చేయాలని ఒక షరతు పెట్టుకున్నానండి. సినిమాలే చేయాలి, జబర్దస్త్కి వెళ్ళాం. మళ్ళీ జబర్దస్త్ కూడా యాక్టింగ్ కదండి, యాక్టింగ్ పర్పస్ నేను చెప్పింది. మిమిక్రీ ఆర్టిస్ట్గా చెయ్యవు. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్గానే ఉండాలి అన్నది, ఎటువంటి జాబ్కి వెళ్ళకూడదు, ఏ జాబ్ చేయకూడదు, ఈ ఫీల్డ్లోనే ఉండాలి, ఈ ఫీల్డ్లోనే ఉండాలి అన్నది ఒక షరతు పెట్టుకున్నాను. సూపర్. అంటే మీ డిటర్మినేషన్ తెలుస్తుంది టువర్డ్స్ ఈ ఆర్ట్ మీద మీకున్న డిటర్మినేషన్. ఏంటంటే నాకు షరతేం లేదు, నేను మనిషి లెక్కనే ఉండాలనుకున్నాను. మనిషి అంటే చాలా మీకు ఏంటిదంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ జీవికి కూడా కొన్ని పనులు చేయలేవు, మనిషి మాత్రమే చేయగలుగుతాడు. అట్లా మనిషి లెక్క ఉండాలని. అంటే ఇప్పుడు ఏ జీవి తను తాను సామాన్యులకు అర్థమయ్యేలాగా సామ్యంలో అదే ఏ జీవి తను తాను ఆత్మహత్య చేసుకోదు, మనిషి చేసుకుంటాడు. ఎట్ ది సేమ్ టైం ఏ జీవి ఇంకో జీవికి ఆయన ఆపదో కానీ లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కానీ స్పందించదు. అట్లా ఏదన్నా ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఏదో ప్రాబ్లం ఉన్నది, యాజ్ ఒక నా ఫ్రెండ్గా నేనేంటిది వాడికి అంటే వానికి ఒక కేజీ ప్రాబ్లం ఉంటే నేను కనీసం ఒక 10 గ్రామ్స్ అన్నా నేను స్పందించడం. ఎట్ ది సేమ్ టైం ఇంక ఇప్పుడు వెంకీకి ఏదైనా ప్రాబ్లం అట్లా నా వరకు కాలేదు. ఇప్పుడు నేను మనకు హెల్పింగ్ అనేది డబ్బు రూపంలో కావచ్చు, ఇంకేదైనా రూపంలో కావచ్చు, ఒక మాట రూపంలో కూడా కావచ్చు, చేత రూపంలో కూడా కావచ్చు. అట్లా కొన్ని ఎమోషన్స్ మిస్ అవుతున్నాం మనకి ఇదే ప్రాబ్లమ్స్ మధ్యలో. ఆ ఎమోషన్స్లో నేను మనిషి లెక్క మనిషి అనేది ఎమోషన్ ఉండకూడదు అనేది అది నా షరతు. సూపర్ సార్. అంటే ఇప్పుడు షరతులు వర్తిస్తాయిలో మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయో కాస్త అర్థమైంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఒక సామాన్యులకి రిలేటబుల్గా ఉండే స్టోరీస్ ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటాయి. అలాంటి స్టోరీస్కి ఎప్పుడు ఒక స్పేస్ ఉంటుంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఏం లేదు. అవి అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ చేస్తూనే ఉంటాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ లిస్ట్లో షరతులు వర్తిస్తాయి కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒక్క లాస్ట్ వర్డ్ ఏంటంటే మీరు చెప్పినట్టు సినిమా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా వి డోంట్ నో. దట్ ఈస్ అ రాకెట్. మనకు అది రిలీజ్ అయిన తర్వాత దెర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ డిసైడ్స్ ది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ అ ఫిల్మ్. ఈ సినిమా రేపు థియేటర్లో కావచ్చు, తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత ఇంట్లో టీవీలలోకి వచ్చినా కూడా చాలా మంచి సినిమాగా మిగిలిపోతుంది. దట్ ఈస్ ఆ ఒక్క కాన్ఫిడెన్స్ అయితే నాకు. దిస్ విల్ రిమైన్ యాజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్. ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా నాకు ఐ డోంట్ నో ద ఫేట్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ ఖచ్చితంగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటాం డౌన్ ద లేన్. కొన్ని సినిమాలు మనం ఎట్లయితే కొన్ని సినిమాలు చాలా సినిమాల గురించి కూడా నువ్వు ఇలా చెప్పవు, క్లాసిక్స్ లాగా కొన్ని ఫ్యూ ఫిల్మ్స్ గురించే చెప్తావు. అంటే అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఆంధ్ర అటు సైడ్ అయినా కూడా
టు బి వెరీ ప్రిసైజ్ తెలంగాణకు సంబంధించినంత వరకు స్టార్టింగ్లో అన్న ఒక మాట అన్నాడు. మనకంటే సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే పెళ్లి చూపులు తెలంగాణ కంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ కలెక్ట్ చేసింది. ఈ నగరానికి ఏమైంది కూడా అంతే అంతే. సో ఇది లాంగ్వేజ్ బ్యారియర్స్, స్లాంగ్ బ్యారియర్స్ అయింది. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. అంటే ఇంకొక గట్టి నమ్మకం ఏంటనంటే ఇప్పటి వరకు తెలంగాణ సినిమాలనంటే బై వర్చ్యువో లేకపోతే తెలుసో తెలియకో లేకపోతే ఆ కల్చర్ ఉందనో ఎక్కువ తాగుడు అనేది హైలైట్ అయిపోయింది. మన రివ్యూస్ చూసుకున్నా, పెద్ద పెద్ద క్రిటిక్స్ చూసుకున్నా అందరూ మాట్లాడేది ఇదే, యు ఆర్ జస్ట్ పుషింగ్ ఈ కల్చర్ని అని. అంటే కల్చర్ పేరుతో దాన్ని గ్లామరైజ్ చేస్తున్నారు అనేది ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ తెలంగాణ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ దట్. తెలంగాణ అంటే సో మెనీ అదర్ థింగ్స్ అని ప్రూవ్ చేసేది షరతులు వర్తిస్తాయి. ఎందుకంటే వచ్చిన సినిమాల్లో కూడా ఎక్కువ హైలైట్ అవే. అంటే ఏదైనా ఒక కాన్వర్జేషన్స్ చుట్టూ కూడా బ్యాక్డ్రాప్ అదే ఉంది. సో అలాంటి ఆ మొనాటనెస్ వచ్చింది. సో దాన్ని షరతులు వర్తిస్తే బ్రేక్ చేస్తుంది. అది కాదు, దట్ ఈస్ నాట్ జస్ట్ తెలంగాణ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దట్. ఒక కల్చర్లో ప్రతి కల్చర్లో తాగడం అనేది ఉంటుంది, బట్ అదే కల్చర్ కాదు. సో అది కాదు అనే ప్రూవ్ చేసేది, అది మాత్రమే కాదు అనే ప్రూవ్ చేసేది దిస్ ఫిల్మ్. దెర్ ఆర్ సో మెనీ అదర్ ఎలిమెంట్స్ ఇన్ ది కల్చర్. ఆ కల్చర్తో పాటు ఒక సామాన్యుడి లైఫ్ గురించి చెప్పే సినిమాని షరతులు వర్తిస్తాయి. నువ్వు సామాన్యుల్లో సూపర్ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నావు. విష్ యూ ఆల్ ది బెస్ట్.